హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో కాదు, యూనివర్సల్ ప్రాబ్లం ఇది. బీపీలు షుగర్లు ఒకళ్ళకి వచ్చి ఒకళ్ళకి రాకపోయినా కానీ హెయిర్ ఫాలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం ఇది. సో ఆ హెయిర్ ఫాలింగ్కి బెస్ట్ రెమెడీ అని ఈ మధ్య కాలంలో చాలా మనం యూట్యూబ్లో వస్తుంది, చూస్తున్నాం, వింటున్నాం. అదేంటంటే రోజ్మేరీ వాటర్ అని. నేను రీసెంట్గా రోజ్మేరీ వాటర్ని పర్చేస్ చేసిన. అది నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. సో అది ట్రై చేద్దాము అని చెప్పేసి నేను రా మెటీరియల్ తెప్పించిన, రోజ్మేరీ లీవ్స్ తెప్పించి ట్రై చేసిన. సో ఆ వీడియో మీకోసం. ముందుగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఎన్ని గ్లాసుల నీళ్ళు అంటే అది మీ చాయిస్. నేను 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. సో ఆ నీళ్ళని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో 1 స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా రోజ్మేరీ లీవ్స్ 2 స్పూన్లు అండి. స్పూన్ చాలా చిన్న ఉంది చూడండి వీడియోలో కూడా. దాంతో 2 స్పూన్ల కొలత అన్నట్టు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, దానికి 2 స్పూన్ల రోజ్మేరీ లీవ్స్. ఈ రోజ్మేరీ లీవ్స్ అనేది మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టొచ్చు, అవైలబుల్లో ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. నేను దీన్ని అప్రాక్సిమేట్లీ 70 రూపీస్కి అట్లా పర్చేస్ చేసిన. దాంతోపాటు నాకు ఒక బాటిల్ కూడా ఫ్రీ వచ్చింది. సో చూడండి ఎంత సన్నగా ఉందో. ఇది పచ్చివి కూడా దొరుకుతాయి మనకి, కానీ మన దగ్గర లేదనుకుంటా. సో నేను ఎండువి ఆర్డర్ చేసిన. కొలత ఎట్లా అంటే 1 గ్లాస్ నీళ్ళకి 1 గ్లాస్ రోజ్మేరీ లీవ్స్, సగం స్పూను మెంతులు, ఆ రకంగా కొలత వేసుకోండి. మీరు ఎన్ని గ్లాసులు వాటర్ కావాలనుకుంటే అన్ని గ్లాసులు వేసేసుకోవచ్చు. ఇది 15 నుంచి 20 నిమిషాలు బాయిల్ కావాలి. దీంట్లోనే రోజ్మేరీ లీవ్స్ వేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేయండి. ఈ అల్లం ముక్క కూడా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ బలంగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా అట్లా వేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా లీవ్స్ కూడా వేసుకోండి. అవి కూడా కొద్దిగా ఒక 15-20 లీవ్స్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని 15-20 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవ్వగానే కలర్ మారింది చూడండి, మెంతులు కూడా ఉడికిపోయినాయి. 15-20 నిమిషాలు ఉడికించిన తర్వాత పక్కకు పెట్టేసేయండి, ఫ్లేమ్ ఆఫ్ చేసేసి. ఈ నీళ్ళని ప్రతిరోజు మార్నింగ్ మనం రెగ్యులర్గా స్నానం చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు ఆరినాక వదిలేసేయచ్చు. దాన్ని మళ్ళీ హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అని అంటే తలస్నానం చేసిన తర్వాత ఆఖరిన ఈ రోజ్మేరీ వాటర్ని పోసేసుకోండి తలపై నుంచి. అట్లనే వదిలేసేయండి, మళ్ళీ నీళ్ళతోని వాష్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా మీరు రోజ్మేరీ వాటర్ని యూజ్ చేయొచ్చు. లేదు అని అంటే నైట్ పడుకునేటప్పుడు కూడా హెయిర్కి అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసుకొని అట్లా హెయిర్ ఆరిన తర్వాత హెయిర్ని ముడిచేసుకొని పడుకోవచ్చు. కొంతమందికి నిద్రలో తల పచ్చిగా ఉంటే హెడేక్ వస్తుంది. సో అట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు డే టైంలో దీన్ని యూజ్ చేయండి. సో డే టైంలో యూజ్ చేస్తే మీకు దీని నుంచి బ్యాడ్ స్మెల్ కానీ, లేకపోతే చూడ్డానికి హెయిర్ అట్టగట్టుకపోవడం, లేకపోతే ఆయిల్గా ఉండడం లాంటిది ఏది ఉండదు. నార్మల్గా మన హెయిర్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో ఇది అప్లై చేసిన తర్వాత కూడా అట్లనే ఉంటుంది. కాకపోతే రోజ్మేరీ వాటర్ అనేది డ్రై హెయిర్కి అప్లై చేయండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత అప్లై చేయొద్దు. ఆయిల్ పెట్టుకుంటే మన హెయిర్కి రోజ్మేరీ వాటర్ అనేవి ఇంకవు. నేను ఫస్ట్ రోజ్మేరీ వాటర్ ఆన్లైన్లో పర్చేస్ చేసిన. సో అది నాకు 200-225 రూపీస్ అట్లా పడింది. అది కూడా చిన్న బాటిలే. సో మనము ప్రతిసారి అంత 200 పెట్టి అంత చిన్న బాటిల్ తీసుకోలేం కదా అని చెప్పేసి నేను రోజ్మేరీ ఆకులు తెప్పించి ట్రై చేసిన. బాగుంది. నన్ను అడిగితే ఇంత ఈజీ రెసిపీ వల్ల హెయిర్ ఫాల్ అవ్వదు అని అంటే ఇది యూజ్ చేయమనే చెప్తాను. ఇది యూజ్ చేయడానికి మనం ఎక్కువ టైం పెట్టడము, ప్యాక్ లాంటిది వేసుకోవడము, మళ్ళీ హెడ్ బాత్ చేయడము, మళ్ళీ టైం పెట్టడం లాంటివి లేదు. కాబట్టి మన హెయిర్ ఫాల్ ప్రాబ్లంకి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్తా నేను. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.